మేమైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఒక 3 days బ్యాక్ మేము షిఫ్ట్ అయ్యాం కదా, ఆ తర్వాత ఇమీడియట్గా కిచెన్లో ఐటమ్స్ కొనడానికి షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే కంటైనర్స్ కావాలన్నమాట. ఇంకా సర్దేదేదో ఆ కంటైనర్స్లో డైరెక్ట్గా సర్దేస్తే అయిపోతుంది అనేసి ఆ నెక్స్ట్ డేనే షాపింగ్కి వెళ్ళిపోయాము. సో అస్సలు ఇల్లు క్లీన్ చేయడానికి, సర్దడానికి, రెస్ట్ తీసుకోవడానికి టైం దొరకలేదనమాట. సో ఇవాళ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇల్లంతా సర్దాలి, చాలా చెత్త చెత్తగా ఉందన్నమాట. ప్రస్తుతానికి నేను పైన హాల్లో ఉన్నాను అండ్ కిందకి వెళ్ళి అవన్నీ కూడా సర్దుదాము. ఇవాళంతా ఫుల్ హ్యాపెనింగ్ డే అనమాట. బయట నుంచి తెచ్చేవైతే అయిపోయాయి, మొత్తం సార్ట్ చేయాలి. అండ్ ఇంకా ఇల్లు క్లీనింగ్ ఆఫ్టర్ షిఫ్టింగ్ అంటే అది చాలా పెద్ద టాస్క్. సో ఐ డోంట్ నో ఎన్ని డేస్కి మొత్తం ఒక నార్మల్ స్టేజ్కి, స్టాండర్డ్ స్టేజ్కి వస్తుందో తెలియదు కానీ, బట్ అన్నీ అయితే చేయాల్సిందే. అండ్ ఇవాళ కిచెన్ పెట్టుకున్నాను అనమాట. నార్మల్గా బట్టలు అవన్నీ అయితే ఎవరి రూమ్లో వాళ్ళు సర్దేసుకుంటారు, బట్ కిచెన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ క్లీన్ చేసేటప్పుడు కూడా కిచెన్కి ఎక్కువ టైం పడుతుంది, ఇక్కడ కూడా కిచెన్కి ఎక్కువ టైం పడుతుంది. సో కిందకి వెళ్దాము, ఇంకా చూపిస్తాను అసలు ఎలా ఉన్నాయో అన్నీ. ఇది పైన హాల్ అండి. సో పైన మొత్తం కూడా నీట్గా సార్టెడ్గా ఉంది, ఎందుకంటే ఎక్కువ థింగ్స్ ఏమీ లేవు అనమాట. అండ్ బట్టలన్నీ ఎవరి వాళ్ళు సర్దుకున్నారు లోపల. అండ్ ఈ సోఫాని కూడా రిపేర్ చేయించాలి, అంటే మొత్తం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయించాలి. బట్ ఇప్పుడే షిఫ్ట్ అయ్యాం కదా, ఇంకా కొన్ని రోజులు టైం తీసుకుందాము. ఆ తర్వాత నేను మీకు డీటెయిల్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చి మొత్తం చెప్తూ రిపేర్ చేపిస్తాను. సో ఆ తర్వాత చేద్దాము అని వదిలేసాను. ఇంకా కిందకు వస్తున్నాను. కిందే ఉంది యాక్చువల్ మ్యాటర్ అంతా. కిచెన్ కింద ఉంది కాబట్టి మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ కిందనే వదిలేసామండి. సో కిందకు వస్తే కానీ తెలుస్తుంది అసలు ఎంత పని ఉంది అనేసి. సోఫా ఇంకా డైనింగ్ టేబుల్ తీసుకోలేదు కాబట్టి అవి పెట్టే ప్లేస్లోనే మొత్తం లగేజ్ అంతా పెట్టేసి ఉంచాము. అండ్ మనకి రోజు చెత్త తీసుకెళ్ళడానికి వస్తారు కదా గార్బేజ్ కలెక్షన్ వాళ్ళు ఏంటంటే ఎవ్రీ డే కొద్దిగా మాత్రమే తీసుకెళ్తారు, బల్క్లో తీసుకెళ్లరు అనమాట. సో మనం షాపింగ్ చేసి వచ్చిన తర్వాత వాటికి చాలా కవర్లు, డబ్బాలు ఇవన్నీ వస్తాయి. సో అలాంటి ట్రాష్ చాలా ఉందన్నమాట. సో వాటిని బస్తాల్లో వేసి పక్కన పెట్టి ఉంచాము. సో ఎవ్రీడే ఒక బాక్స్, ఎవ్రీడే ఒక బ్యాగ్, అట్లా ఇంకా గార్బేజ్ వాళ్ళు వచ్చినప్పుడల్లా వాటిని క్లియర్ చేయాలి. అందుకు కూడా ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇవేమో నేను రీసెంట్గా పర్చేస్ చేసిన కిచెన్ ఐటమ్స్. నేను ఇవన్నీ ఆల్రెడీ వీడియోలో చూపించాను. సో వాటి మీద కవర్స్ తీస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే వీడియో చేశాము అంటే యాక్చువల్గా వీడియోలో చూపించిన తర్వాత ఇంకా చాలా పైలప్ అయిపోయి ఉంటుంది వెనకాల. వాటిని ఇమీడియట్గా క్లీన్ చేయాలి. నేనేంటంటే నిన్న వీడియో చేసి వెళ్ళాను, నెక్స్ట్ డే వచ్చి అది క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఈ థింగ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రాగానే క్లీన్ చేసుకోవడం అనేది బేసిక్ థింగ్స్ అయితే ఉండాలి కదా. వంట అయితే నడుస్తూనే ఉంటుంది, దానికోసం మనం కిచెన్లో కంటైనర్స్లో అన్ని గ్రాసరీస్ వేసుకొని ఉండాలి. సో దానికోసం అని ముందు డబ్బాలు తీస్తున్నాను. అండ్ ఇవాళ బోల్డ్ అన్ని పనులు ప్లాన్ చేసి పెట్టానండి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చి ఎక్కడైతే ఏవైతే కింద పెట్టాలో కింద పెట్టారు, ఏవైతే పైన పెట్టాలో పైన పెట్టారు. బట్ ఏంటి అంటే మళ్ళీ సర్దుతూ ఉంటే ఏవో చిన్న మిసిలేనియస్ థింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి పైన పెట్టాల్సినవి. సో వాటిని ఒక 2-3 ట్రిపుల్లో పైకి తీసుకెళ్లాల్సి వచ్చింది. దట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్ అనమాట. ఫ్లాట్లో ఉండి ఒకేసారి ఇలా విల్లాలోకి షిఫ్ట్ అయితే పైకి కిందికి తిరగడం అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. ఇంకా ఇక్కడ నేను డైనింగ్ ఏరియాలో షెల్ఫ్ ఉంది కదా, అది క్లీన్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక్క పార్ట్ అయినా నీట్గా సార్టెడ్గా ఉండాలి అని ఫస్ట్ దీన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ జార్స్లో కొన్ని స్నాక్స్ పెట్టేసి అక్కడ ఒక ప్లాంట్ పెట్టాను. చెప్పాను కదా అక్కడి నుంచి ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చామండి. పాట్స్ తీసుకురావడం కుదరలేదు, బట్ ప్లాంట్స్ అయితే తెచ్చామన్నమాట. సో మనీ ప్లాంట్ పాడైపోతుంది అనేసి ఇలా వాటర్లో పెట్టాము. దీనిపైన వచ్చేసి లైట్ వస్తుందండి. లైట్స్ ఆల్రెడీ నేను తీసుకొచ్చాను అండ్ అవి ఇన్స్టాల్ చేయించేటప్పుడు నేను చూపిస్తాను మీకు. దానిపైన అండర్ క్యాబినెట్స్ లైట్స్ వస్తాయన్నమాట. అండ్ ఇంకా అట్లీస్ట్ ఈ ఏరియాని ఇలా క్లీన్ చేసి పెడుతున్నానండి. ఇవన్నీ కూడా క్యాసరోల్స్ అనమాట. మీకు ఇవన్నీ కూడా నేను చూపించేశాను ఆల్రెడీ వీడియోలో. అండ్ ఆ తర్వాత ఇలా వాటర్ బాటిల్స్ కూడా తెప్పించాము. అంటే రెగ్యులర్గా ఎవరు తెస్తారు ఏంటి ఇంకా ఏమీ ఐడియా రాలేదు, అందుకే బల్క్లో దగ్గర షాప్ నుంచి ఒకేసారి తీసుకొచ్చామన్నమాట. ఇంకా నేను సర్దుతూ ఉంటే మా మమ్మీ ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసింది. చికెన్ కర్రీ అనమాట ఇవాళ. అండ్ నా వంట కాదు కాబట్టి ఇంకా ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఈట్.
నేను వంట బాగా చేస్తాను. బట్ ఎందుకో వంట మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఆ ఆకలి పోతుందనమాట. అంటే అంతసేపు అక్కడ ఉండి కలుపుతూ చేస్తూ వేరే ఎవరైనా వండారు అంటే నేను ఇంకా హ్యాపీగా తింటాను. అండ్ బయట వెదర్ అయితే సూపర్గా ఉందండి. ఇందాక మెట్లలో డిసడ్వాంటేజ్ చెప్పాను కదా, అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలా పైకి వచ్చినప్పుడు మంచి వెదర్లో సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపు బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఈ మొత్తం డబ్బాలే అనమాట దీంట్లో వేసేది. ఇవన్నీ కూడా ఎంటీవే. చెప్పాను కదా ట్రాష్ వాళ్ళు ఇమీడియట్గా తీసుకెళ్లరు అనేసి. సో జస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు వేద్దాము అనేసి మొత్తం డ్రై ట్రాష్ అనమాట ఇదంతా కూడా మొత్తం వేసి ఉంచుతున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకా ఇదే పని కంటిన్యూ అయిందండి. బేసిక్గా ఏంటంటే అన్నిటినీ సార్ట్ చేయడం అనమాట. దానికే చాలా టైం పట్టింది. షిఫ్ట్ అయిన దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే వస్తున్నానండి. మార్నింగే 10 కల్లా మా హస్బెండ్కి మా అబ్బాయికి వంట చేసి వస్తున్నాను. వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ లేదనమాట. సో వర్కింగ్కి అండ్ ఆన్లైన్ స్కూలింగ్కి కష్టమైపోతుంది కదా నెట్ లేకుంటే. అసలు నాకు కూడా చాలా కష్టంగా ఉంది. డేటా కూడా నార్మల్గా వస్తుంది కదా, ఇక్కడ అంత ఫాస్ట్గా లేదనమాట. బట్ ఇక్కడ నేను వర్క్ చేయట్లేదు కాబట్టి ఓకే, నాకు నెట్ లేకున్నా పర్లేదు. బట్ వాళ్ళిద్దరు ఇంకా నెట్ వచ్చిన తర్వాతనే వచ్చి ఉంటారు. జస్ట్ నార్మల్గా వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తున్నారనమాట. నేనైతే ఆల్మోస్ట్ ఫుల్ డే ఉంటున్నాను ఇక్కడ ఆ రోజు నుంచి కూడా. ఇంకా ఆ తర్వాత ఏసీ ఫిట్ చేయడానికి టెక్నీషియన్స్ వచ్చారండి. అంటే నార్మల్ ఓల్డ్ ఏసీనే వీళ్ళే తీశారు మేము ప్యాక్ చేసి తీసుకొచ్చేటప్పుడు. ఆ తర్వాత పెట్టడానికి మళ్ళీ 2 డేస్ తర్వాత వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళు ఇలా తవ్వుతుంటే బోల్డ్ అంత చెత్త వచ్చింది. అదే అనుకున్నాము, అసలు ఇలా క్లీన్ చేస్తుంటే అలా పాడవుతుంది అన్నట్లుగా అయిపోయిందనమాట. బట్ స్టార్టింగ్లో అలానే ఉంటుంది. సో ఇదంతా పెట్టించేసామండి. ఏసీ వాళ్ళు పెట్టడానికి ఒక 1 అవర్ టైం పట్టింది. తీయడానికి చాలా ఫాస్ట్ ఉంటుంది. పెట్టేటప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు హోల్డ్ చేయాలి కదా, దానికని టైం అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా స్వీట్ చేద్దాము అనుకుంటే అస్సలు కుదరలేదు. అందుకే ఇవాళ సరే ఇంకా కొద్దిగా బ్రేక్ తీసుకున్నట్లుగా కూడా ఉంటుంది, ఫాస్ట్గా రవ్వ లడ్డు చేసేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. ఎలాగో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి నార్మల్గా కూడా ఉంటాయి కదా, ఉప్మా కోసము. అండ్ షుగర్ ఎలాగో ఉంటుంది, అండ్ నెయ్యి ఉంటుంది, ఇవన్నీ ఎలాగో ఉన్నాయి. అండ్ ఫ్రోజన్ది గ్రేటెడ్ కోకోనట్ ఉందనమాట. సో అది కూడా ఉంది కదా, అన్నీ వేసేసి 10 నిమిషాల్లో చేసేద్దాం అనేసి చేసేసాను. పెద్ద ఫ్యాన్సీ రెసిపీ ఏం కాదండి, సింపుల్గా అనమాట. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అంతే. రవ్వ, పచ్చి కొబ్బరి తురుము అండ్ షుగర్. మేము షుగర్ కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి అది కొంచెం ఒక 1/2 కప్పు తగ్గించాను. మిగిలిన అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ. నెయ్యి అయితే మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా కావాలి మేము డైట్లో ఉన్నాము అంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. అంతే, వెరీ ఈజీ. అసలు 10 మినిట్స్లో అయిపోతుంది. లాస్ట్లో జస్ట్ మిల్క్ యాడ్ చేసేసి చేసుకోవడం అనమాట. అంటే ఏదైనా చేద్దాము అనుకుంటున్నాము 2 డేస్ నుంచి. మేము ఆల్రెడీ పాలు పొంగిచ్చేసి పాయసం చేసాము. గృహప్రవేశం 2 months బ్యాకే చేసామన్నమాట. ఎందుకంటే అప్పుడు మంచి రోజులు ఉన్నాయి అనేసి ఇల్లు తీసుకోగానే రిజిస్ట్రేషన్ అయిపోగానే గృహప్రవేశం అయిపోయింది. అండ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత చేయడం కుదరలేదన్నమాట. అదే అనుకున్నాము. ఇంకా ఇవాళ అది కూడా అయిపోతుంది. ఇంకా ఇక్కడ లాస్ట్లో షుగర్ వేస్తున్నానండి. షుగర్ లాస్ట్లో వేయాలన్నమాట. ఫస్ట్ రవ్వ వేయాలి, తర్వాత పచ్చి కొబ్బరి వేయాలి, ఆ తర్వాత షుగర్ వేయాలి. వేపడం ఒక్కటే కొద్దిగా పని, అదర్వైజ్ ఇట్స్ వెరీ ఈజీ. కొద్దిగా చల్లారిన తర్వాత మిల్క్ యాడ్ చేసేసి ఇలా లడ్డూలు చేసుకోవాలి అంతే. అంత రౌండ్గా కూడా రాలేదు యాక్చువల్లీ, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగా వచ్చాయి. అండ్ ఆబ్వియస్లీ ఇవన్నీ చేసిన తర్వాత నేను మా ఇంటికి కూడా ఇందులో హాఫ్ తీసుకెళ్ళాను. ఎవరైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కర్రీ కానీ పికిల్స్ కానీ ఇవి తీసుకెళ్ళరో చేతులు ఎత్తండి అబ్బా, వాళ్ళకి నేను ఆస్కర్ అవార్డు ఇస్తాను. నేనైతే పక్కాగా తీసుకెళ్తాను. ఏదో ఒక కర్రీ నేను తీసుకురావడము లేదంటే తీసుకెళ్ళడము అలా నడుస్తూనే ఉంటాయి. అంటే ఇంతకుముందు దూరంగా ఉండేది కాబట్టి జస్ట్ అట్లా వెళ్ళి వచ్చేదాన్ని. బట్ ఇప్పుడు దగ్గరగా ఉంది కాబట్టి రెగ్యులర్గా నేను చేసినవి తీసుకురావడము, ఇక్కడ ఆల్రెడీ చేసున్న కర్రీ తీసుకెళ్ళడము అలా ఉంటుందన్నమాట. అండ్ ఇదండి, పెద్దగా షేప్లో రాకున్నా సరే టేస్ట్ అయితే బాగా వచ్చాయి, చూడ్డానికి అయితే బాగున్నాయి. ఇంకా తర్వాత ఆల్రెడీ సర్దడం అయితే అయిపోయింది. ఆ తర్వాతే రవ్వ లడ్డు చేశాను అనమాట. ఇంకా ఏసీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఉడుద్దాము అనేసి ఈ పనిని నేను పెండింగ్ పెట్టాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ వచ్చేసి ఊడ్చేయడం అనమాట. చాలా వరకు క్లీన్ అయిపోయిందండి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువైంది. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఇంత చేయడం కష్టమేమో 1 డేలో, అసలు చూద్దాము ఎంత అవుతుందో అనుకున్నాం, కానీ సూపర్గా అయిపోయింది.
ఇంకా యాక్చువల్గా మెయిడ్ దొరకలేదనమాట. ఇక్కడ మా మదర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అండి మెయిడ్. ఈ ఊడవడము తుడవడము ఇవన్నీ పెద్దవాళ్ళకి చాలా కష్టమైపోతాయి. సో అందుకే మెయిడ్ కోసం చూస్తున్నాము, ఇంకా దొరకలేదు. యాక్చువల్గా ఇప్పుడే కదా వచ్చాము, ఇప్పుడిప్పుడే ఇంకా మిల్క్ ప్యాకెట్స్ ఎవరేస్తారు, వాటర్ క్యాన్స్ ఎవరేస్తారు, ఇవన్నీ స్లోగా తెలుసుకుంటున్నాం అనమాట. ప్రస్తుతానికైతే మెయిడ్ లేదు, ఇంకా దొరికినప్పుడు చూడాలన్నమాట. ఇంకా బయట ఒక బెంచ్ కనిపిస్తుంది కదండి, ఈ బెంచ్ టేకుది, దాన్ని ఏదన్నా చేయాలి. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే బోల్డ్ అంతా పాత యాంటిక్ పీసెస్ ఉన్నాయి, వాటిని ఏం చేయాలా అనేది అర్థం కావట్లేదు. మాకు స్కూల్ ఉండేదన్నమాట ఖమ్మంలో. సో ఆ స్కూల్ తీసేసిన తర్వాత మేము హైదరాబాద్ మూవ్ అయినప్పుడు ఒక బెంచ్ మాత్రం ఎందుకో వచ్చింది మా సామాన్తో పాటు. సో టేక్ది అనమాట, అది చాలా పెద్దది, చాలా బాగుంటుంది, స్టడీగా ఉంది. దాంతో ఏదైనా డిఐవై చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నాను, అది కూడా చేయాలి. అండ్ 2 పెద్ద గంగాళాలు ఉన్నాయన్నమాట, మా చిన్నప్పుడువి అవి. మా చిన్నప్పుడు ఇంకా వాటర్ అంటే మనం అప్పుడు బకెట్స్ కంటే కూడా గంగాళాలు ఇలాంటివే వాడేవాళ్ళం కదా, అప్పటివి ఇప్పటికి కూడా ఉన్నాయి. వాటిని ఎక్కడ మెరుగుపెట్టించాలి అవన్నీ కూడా తెలుసుకొని ఇంకా అవన్నీ కూడా మళ్ళీ డిఐవై ప్రాజెక్ట్స్ చేస్తాను. సో ఫైనల్ అవుట్కమ్ ఇదండి, బాగానే సర్దాను, చాలా వరకు క్లియర్ అయిపోయిందనమాట. అండ్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి, వీటిలో సగం ట్రాషే ఉంది. ఆ గార్బేజ్ కలెక్టర్స్ తీసుకెళ్ళిపోయారు అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతుంది. కానీ ఎంతైనా ప్రెజెంటబుల్గా అయితే లేదు, బట్ స్టిల్ నేను చూపిస్తున్నాను ఎలా ఉంది అనేసి. కిచెన్ కూడా అంతే, డెకరేట్ చేసినట్లుగా ఏమీ లేదు, బట్ స్టిల్ జస్ట్ అట్లా సర్దా అనమాట యావరేజ్గా. హే గైస్, ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ అంటే ఒక 60% అనమాట. అంటే 1 డేలో ఇంత చేయగలుగుతాం అనుకోలేదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నాము. అండ్ నౌ ఇట్ లుక్స్ ఫైన్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తాను. సో అదనమాట, 1 డే ఇలా గడిచిందండి. జస్ట్ 3 డేసే కదా షిఫ్ట్ అయ్యి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక హౌస్, ఒక హోమ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కొన్ని మంత్స్ టైం పడుతుంది. సో ఫైన్ డీటెయిల్స్ కూడా తీసుకొని ఎవ్రీథింగ్ నేను అనుకున్నట్లు నా బ్రెయిన్లో ఇప్పుడు ఏముందో అలా ఒక దీనికి తీసుకురావడానికి, ఒక షేప్కి తీసుకురావడానికి టైం పడుతుంది. ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ ఎవ్రీ కార్నర్ అనమాట. ఈ కార్నర్ ఇలాగే ఉండాలి, దీన్ని ఇలానే డెకరేట్ చేయాలి. ఈవెన్ దీన్ని మళ్ళీ సోఫాని రిపేర్ చేపిస్తున్నా, దీన్ని ఎలా చేయించాలి అనేది కూడా నా బ్రెయిన్లో ఉందన్నమాట. సో నేను అనుకున్నట్లు అన్నీ వస్తే అప్పుడు కానీ నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అదండి ఇవాళ డే అయితే ఫుల్గా దీంట్లోనే గడిచిపోయింది. అండ్ ఇంకా ఏసీ ఇన్స్టాలేషన్, క్లీనప్ చేయడము, ఇల్లు ఊడ్చడము వాటితోటి. సో ఫైన్, ఇంకా ఇవాళ డే అయితే ఇలా గడిచింది. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ప్రైసెస్ కూడా చెప్తాను. అండ్ మళ్ళీ ఫుల్గా షాపింగ్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. ఇంకా షిఫ్ట్ అయిపోయాను కదా, సో ఐఎమ్ ఫ్రీ అనమాట ఇప్పుడు. మళ్ళీ షాపింగ్ వ్లాగ్స్ అండ్ వెరైటీ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అండ్ టేక్ కేర్, బాయ్ అండి.